వెంకటేశ్వర గారు ఒక విషయం చెప్పాలి. ఈ రోజున నెంబర్ మాత్రమే ఇచ్చారు మీరు, మేము రేపు పొద్దున పెత్తనం ఇస్తూ ఉంటారు. ఇక్కడ నెంబరు కావాలి, పెత్తనము కావాలి అంది కదా ఇప్పుడు బీసీలు అడుగుతున్నటువంటి మాట. నెంబర్ ఇస్తారా ఇవ్వరా మీరు? మీ ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీల కూటమి జిల్లాలో ఒక్క తూర్పు కాపు క్యాండిడేట్ ఏమో తెలుగుదేశం వాళ్ళు ఒక్క సీట్ ఇవ్వలేపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి బీసీలు కాపులు ఉంటే ఒక్క సీట్ ఇవ్వలేపారు. ఇలా చేసేది రాజకీయాల్లో వాళ్ళకి పెత్తనం ఇస్తాం. రాజకీయాల ద్వారా వాళ్ళ కులాలకు వాళ్ళు ఏం కల్పించారన్నారు మీరు? ఓకే, నెంబర్ ఇవ్వడం కాదు, పెత్తనం ఇస్తా ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి గఫూర్ గారు, ఒక్క నిమిషం సార్, గఫూర్ గారు మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం గఫూర్ గారు, నేను ధర్మశ్రీ సోదరుడు, నాకు బాగా సన్నిహిత మిత్రుడే. ఇప్పుడు ధర్మశ్రీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తే ఏమిటంటే, ఇప్పుడు మీరు సీట్ల సంఖ్యను నేను అభినందించిన, ఓకే. రెండవది ఏమంటే, మీలో లోపాన్ని గురించి చెప్తున్నా, మీరు స్వీకరిస్తారా లేదా అది మీ ఇష్టం. ఇప్పుడు మీ బడ్జెటింగ్ అంతా కూడా ఎట్లా నడుస్తుంది? మీ నవరత్నాలతో నడుస్తుంది. నవరత్నాల్లో ఏ సామాజిక తరగతికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత లేదండి. నవరత్నాలు అనేది ఇట్స్ కామన్ టు ఆల్. అది కామన్ టు ఆల్ అయినప్పుడు వెనుకబడిన తరగతులను ఎందుకంటాం మనం? వాళ్ళు వెనుకబడి ఉంటేనే కదా, మిగతా సమాజంతో పోలిస్తే వాళ్ళు వెనుకబడి ఉన్నారు. వెనుకబడిన వాళ్ళకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకపోతే కామన్ టు ఆల్లో వీళ్ళకి న్యాయం జరగదు. ఎస్సీలు ఎస్టీలు మరింత అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకు మరింత ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. అది లేదు మీ అజెండాలో. అట్లాగే మైనార్టీలకు సంబంధించిన అథెంటిక్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను చాలాసార్లు పోయి నేను ఎంక్వైరీ చేశాను. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో మీ రాజ్యంలో ₹1 ఎప్పుడు కేటాయింపబడలేదు. మీ మైనార్టీ మంత్రితో చాలాసార్లు నేను మాట్లాడినాను. అట్లాగే ఇప్పుడు మురళీకృష్ణ గారు ఎంత నవ్వొస్తుందంటే, పేద పిల్లలకు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కావడం కష్టంగా ఉందని షాదీ తోఫా అని ఒక సిస్టమ్ ఏదో పెట్టినారు. ఇది వీళ్ళు పెట్టింది కాదు, అంతకుముందు నుంచి ఉంది. వీళ్ళు వచ్చిన తర్వాత తీసేసినారు. మళ్ళా బాగా అన్రెస్ట్ పెరిగిన తర్వాత ఇచ్చారు. ఎట్లిచ్చారు? 10th క్లాస్ పాస్ అయి ఉండాలంట. సార్, పేదవాళ్ళలో ఎంతమంది నిరుపేదలుగా ఉండేటువంటి పిల్లలు 10th క్లాస్ పాస్ అయి ఉంటారు సార్? అమ్మాయిలకు పెళ్లిళ్ళు వద్దా అంటే పొమ్మల్లాగా పోబెట్టినట్టు. విదేశీ విద్యాపీఠం గుంటూరులో ఒక తల్లి, ఆమె చాలా పెద్ద ఆందోళన చేసింది. కూతురేమో ఫారిన్ లో పోయి ఇరుక్కొని పోయింది. ఆ స్కీమ్ కట్ అయిపోయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినారు, నేను రెస్టోర్ చేస్తాను. ఎట్లా రెస్టోర్ చేసినారు? ప్రపంచంలో ఉండేటువంటి ఉన్నత స్థాయి 50 యూనివర్సిటీల్లో సీట్ రావాలంట. అంటే ఏమిటి? ఆచరణలో జరగదు. ఆచరణలో షాదీ తోఫా ఎవరికి రాదు. ఆచరణలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పనిచేయదు. ఆచరణలో ఉర్దూ అకాడమీ క్లోజ్ అయి ఉంది. ఆచరణలో మైనార్టీల యొక్క అభ్యున్నతికి మీ దగ్గర ఏం లేదు. మీకు సర్వరోగ నివారణ ఉంది. అంటే ఇవ్వకుండా కోతలు పెడుతున్నారా గఫూర్ గారు? స్కీమ్లన్నీ ఎత్తిపోయినాయి సార్. స్కీములు ఉన్నాయి కానీ అవి గఫూర్ గారు చెప్పండి. గఫూర్ గారు సార్, ఈ డిస్కషన్ ఏంటి? ఈ సీట్ల కేటాయింపుల్లో సోషల్ జస్టిస్ జరిగింది అని ఎలాగంటారండి? సోషల్ ఇంజనీరింగ్ జరిగింది అంటున్నారు. ఈ డిస్కషన్ ఏంటి? ఇప్పుడు ఏదో తోఫా అనే ఒక కార్యక్రమం కాదు. ఈ మైనార్టీస్కి ఎలా చేసామో, మైనార్టీస్కి సంబంధించినటువంటి ఆయా వర్గాలకి ఏంటంటే ఎలాగా మేము అక్కడ మసీదులకి ఎన్ని కేటాయింపులు చేసామో, వాళ్ళకి ఏ విధంగా పదవులు ఏ విధంగా ఇచ్చామో, పదవులు ఇచ్చినటువంటి వాళ్ళ ఫండ్స్ ఎలా అలాట్ చేసామో అది సెకండరీ. అది వేరే డిస్కషన్. ఇక్కడ ఏంటంటే ఒక మైనార్టీ సోదరు డిప్యూటీ సీఎం చూడండి, ఒక బలహీన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి వాడు స్టేట్ గవర్నమెంట్ 5 కీలకమైనవి ఉంటాయి సార్. విద్య, వైద్యం, పంచాయతీరాజ్, ఎప్పుడైనా చూసుకోండి, హోము, రెవెన్యూ, ఇవి 5 కీలకమైన శాఖలండి. ఎప్పుడైనా సరే 5 కీలకమైన శాఖల్లో విద్యారంగం బొత్స సత్యనారాయణకి ఇచ్చారు, వైద్య రంగం విడుదల రజనీకి ఇచ్చారు, పంచాయతీరాజ్ బూడు ముత్యాలకి ఇచ్చారు, రెవెన్యూ ధర్మాన ప్రసాద్కి ఇచ్చారు. ఇలాగేంటంటే బలహీన వర్గాలకి కీలకమైన స్థానాలు ఇవే కదండి. హోము ఎస్సీకి ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ విద్యా, వైద్యం, పంచాయతీరాజ్, వైద్యం ఇలాంటివి కాకుండా రెవెన్యూ, పోలీస్ కాకుండా ఇంకా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో చెప్పండి. ఏదో సంగీతం
బొత్స సత్యనారాయణతో నేను మాట్లాడినాను. ఇంకో బొత్స కోటి సత్యనారాయణకి ఏం పవర్స్ కవర్ లేవు. లేదనుకుంటారు ఈ కండి. నిరుద్యోగులకు ఏం పవర్స్ కొంతమంది లేవు. అంతకుముందు అయితే ఏ పవర్ లేదు, అలా కవర్ పత్రికల ముందు చేసుకుంటారు. కనపడే వాళ్ళు. ఈ రోజు we have a more power. ఒక్క పవర్ లేదు. We have a మీ more power, sir. డమ్మీలందరినీ పెట్టుకొని మేమే కదా చెప్తున్నాము. వాళ్ళ ద్వారా ఇదిగో సామాజిక న్యాయం చెప్తున్నారు తప్ప నిజంగా అధికారం ఏ మంత్రికి లేదు. మీ ఇది కాదా సామాజిక న్యాయం? ఇంతకన్నా ఏం చేయాలి? ఒక్క బీసీ ఎందుకంటే లేడు, ప్రతిపక్షాలు ఒక్క ఎస్సీ ప్రతిపక్షంగా లేడు, పాత్ర ఒక్క పోషించండి, ఎస్టీ బట్ లేడు. కొన్ని accept సలహాదారులు చేయాలి గొప్ప. రెడ్లు అని పెట్టుకున్నారు. రెడ్లు నడిపిస్తున్నటువంటి రెడ్ల ప్రభుత్వం తప్ప ఇది ఇంకోటి కాదు అనేది గ్రహిస్తే మంచిది. ధర్మశ్రీకి ఒక పదవి ఇస్తే బ్రాహ్మణులందరూ బాగుపడినట్లా, కర్ణాలందరూ బాగుపడినట్లా కాదు కదా. ఆ అని ప్రజలకు కాదు. అభ్యున్నతి కానీ ఏంటి, ఆ కొంతమంది ప్రజలకు విద్య చెప్పుకోవడానికి ఏంటి, మన ఆ నాయకుడు ప్రజలకు ఉన్నారు ఉపాధి కదా. ఏంటి, అవి ఏమైనా డిప్యూటీ సీఎం చూస్తున్నారా ఉన్నారు మీరు కదా. ఎప్పుడన్నా? అంజన్ కాబట్టి బాషా ఉన్నారు. మీరు ఎంతసేపు మీరు ఉన్న డిప్యూటీ బొమ్మలు సీఎం గా పెట్టుకొని, ఉన్నారంటే ఆ మీరు బొమ్మల్ని మీ పక్కన వాడు కదా అని పెట్టుకొని, మీరు చెప్పుకోరా? వాళ్ళు గాంధీ గారి నిజంగా అన్యాయం విగ్రహాలు చేస్తే ఆయన తప్ప క్యాబినెట్ లో వాళ్ళేం చర్చించడా? మాట్లాడడానికి లేదు. అంత రెడ్లమయం, రెడ్ల పెత్తనం, రెడ్ల అధికారం. సలహాదారులు ఎవరో లిస్టు బయట పెట్టండి. మీరు సలహాదారులలో మరి బీసీలు అలానే ఎంతమంది పోతే చెప్పండి. చేస్తారు. సలహాదారులలో ఓసీలు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు మైనార్టీలు ఎవరున్నారు చెప్పండి. అది సలహాదారులతో నడపబడుతున్నట్టు ప్రభుత్వం ఇది. ఎస్సీ ఆమె తానేటి వనిత లేదా ఆ తర్వాత సార్ ఇంకో మహిళలకి ఎంత ఎవరైనా ప్రాధాన్యత హోంశాఖ ఇచ్చారండి? మహిళలకు ఎప్పుడన్నా గతంలో రివ్యూ 15 సీట్లు చేశారండి? ఇచ్చాం, అవే ఎక్కువ రివ్యూ చేశారా అనుకుంటున్నారు వాళ్ళు అసెంబ్లీలో. ఎప్పుడన్నా? ఈవేళ 19, ఇంకో 4 పెంచాం. ఎంత మహిళలకి కూడా ఎక్కడికక్కడ అన్ని వర్గాలకు కూడా ఎక్కడ ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అంతకన్నా. ఓకే, ధర్మశ్రీ గారు మనం సీట్లు ఇచ్చారు, శాఖలు ఇచ్చారు, కానీ పవర్ ఇచ్చారా?